జై శ్రీరామ్. నమస్కారం మీ అందరికీ. ఈరోజు నుంచి కంబరామాయణం నేను మీకు చదివి వినిపిస్తాను. కంబన్ తమిళ మహాకవి. వారు వ్రాసినటువంటి రామావతారం, తమిళంలో రాసిన రామావతారం సుప్రసిద్ధ కావ్యం, సుప్రసిద్ధ రామాయణాల్లో ఒకటి. చాలా అత్యంత అద్భుతంగా ఉంటుంది కంబ మహాశయుడి వర్ణనలు. దానిలో కొన్ని వర్ణనలు కొంత మాత్రమే, అంటే ఉదాహరణకు వారు ఒక 4 పేజీల వర్ణన తీసుకుంటే నేను ఒక దాంట్ని పావు పేజీకి కుదించి వ్రాశాను. ఆ రామాయణాన్ని అట్లా రాసినప్పటికీ కూడా అది 400 పేజీలు అయింది. ఆ రామాయణాన్ని ఈ రోజు నుంచి ధారావాహికగా మీకు వినిపించాలని నా ప్రయత్నం. కంబరామాయణం. విశ్వ సృష్టికర్త, విశ్వభర్త, విశ్వలయకర్త అయిన భగవానుని లీలలు వివరింపదగునా ఎవరికైనా? ఆ భగవంతునికి శిరసు వంచి ప్రార్థించుట తప్ప ఆ లీలామానుష విగ్రహుని ఎలా వర్ణించగలం? సత్వతమో రజోగుణములలో సత్వము దైవగుణము. ఆ సత్వగుణము అలవరుచుకొనుట మానవునకు శ్రేయోదాయకము. హరియను రెండక్షరములు హరించును ఎల్లపాతకములు. హరి ఓం అని ధ్యానించుమది భావించును హరిలీలలో. హరి పాదార విందధ్యానము కన్నా హరినామ స్మరణము కన్నా పరమసత్యమేది? దయాంబుధియాతడు భక్తుల పాలిటి కొంగు బంగారమాతడు. మచ్చ యొకింతలేని వీరాధివీరుడు రామచంద్రుడు. ఆయన చరితము చెప్పు సాహసము చేయుట హోరెత్తు పాల సముద్రపు ఒడ్డున అలల తాకిడికి నిలబడలేని పిల్లి ఆ సముద్రములోని పాలు త్రాగు ప్రయత్నము చేయుట వంటిది. రాముని బాణము గురి తప్పదు, మొక్కవోదు, ఋషిశాపము తగలక తప్పదు. అదిగో సరయు. ఆ పావన సరయూ నది ప్రవహించేదే కోసల దేశము. విషయవాసనాశరముల చేత బాధింపబడే పురుష పుంగవులైన కోరచూపుల కోమలాంగులైన అచట ధర్మమార్గము వీడరు. పరమశివుడి విభూతి వలె తెల్లనైన మేఘములు సముద్రుడిచ్చు నీరు దావి విష్ణుమూర్తి మేనిఛాయ వలె నీలంపు రంగునకు మారి హిమవంతుడు ఎండకు మాడుచున్నాడని జాలి తలచి శీతల వర్షధారలు ఆ హిమగిరి శిఖరములపై కురిపించును. సముద్రమునే పుక్కిట పట్టి అవి ఆ కొండల మీద కుమ్మరించుచున్నట్లుగా చూపరులకు అవి కనువిందు చేయును. ఆ జలధారలు బంగారు రంగులోని హిమశిఖరములపై వెండి జలతారు వలె మెరయుచుండును. ధర్మమూర్తి అయిన ఒక మహారాజు కీర్తి వలె జలరాశి అచ్చట పొంగిపోవును. తమకములో తన విభుని సుడిగాలి వలె చుట్టి రాగముతో పెనవేసుకున్న పడతి వోలే జలధారలు ఆ పర్వతములను కప్పివేయును. ఎన్నియో సరకులు బండ్లకెత్తించుకుని వచ్చు ఒక పెద్ద వ్యాపారి వలె హిమగిరుల నుండి జాలువారు ప్రవాహముల యందు పగడములు, రత్నములు, మణిమాణిక్యములు, రంగురంగుల నెమలిపించములు, ఏనుగుదంతములు, గంధపు మానులు కొట్టుకొని వచ్చుచుండును. ఆ ప్రవాహ తరంగధ్వనులు ఏనుగుల ఘీంకారముల వలె, మృగముల అరుపుల వలె వినిపించును. సముద్రుడితో రణము సల్పుటకు బయలుదేరిన నదీ సైన్యముల వలె ఆ ప్రవాహములు ఉండును. ఇట్టి ప్రవాహములతో సరయు ఎల్లప్పుడూ నిండుగా ప్రవహించును. అమృతప్రాయమైన స్తన్యమునిచ్చి శిశువును పాలించు మాతృమూర్తి ఓలే ఆ నదీమ తల్లి ఎల్లప్పుడూ కోసల సీమలను పచ్చగా ఉంచి ఇక్ష్వాకు చక్రవర్తులను ఎల్లవేళలా దీవించుచుండెను. వరదలు వచ్చినప్పుడు పరమ భయంకరముగా, లేనప్పుడు పరమశాంత గంభీరముగా ప్రవహించు ఆ సరయు ఒకచోట పిల్ల కాలువ వలె తన రూపములు మార్చుకొనుచు వేదవిధులు వర్ణించు పరమాత్మ వివిధ రూపముల వలె కనిపించును. అదుగో కోసల దేశము. మహాకవి వాల్మీకి అనితర సాధ్యమైన శైలిలో రామాయణ మహాకథను రచయించినారు. దేవతలు కూడా ఆ కథను విని మైమరచిపోయడివారు. కోసల దేశ వర్ణన వాల్మీకి వలె నేను చేయ ప్రయత్నించినది ఎట్లుండుననగా, ఒక మూగవాడు మధురముగా గానము చేయ సంకల్పించినట్లు. అయినను నా ప్రయత్నము మానను. బహుసుందర సస్యశ్యామల దేశము కోసల దేశము. వరి పొలాల గట్ల మీద ముత్యాలు మిలమిల మెరుస్తాయచట. నీటి ప్రవాహాలలో తెల్లని శంఖాలు దొర్లుతాయి. ఎర్రనైన కమలాలు విచ్చుకునే అందమైన సరస్సులలో గోవులు సేదతీరుతాయి. పొలములు దున్నినప్పుడు పగడపు రాశులు దొర్లుతాయి. ఉద్యానవనాలలో విరగ కాసిన మధుర ఫలాలతో వృక్షములన్నీ వంగి ఉంటాయి. మయూరాలు పురివిప్ప అందంగా నాట్యం చేస్తుంటే విచ్చుకున్న పద్మాలే విరిబోణుల చేతులలోని దీపశిఖలై, గర్జించే మేఘాలే మృదంగ విద్వాంసులై, సరస్సులలో ఎగసిపడే కెరటాలే ఆ నాట్య వేదిక మీద అమర్చిన పరదాలై, సమస్త వృక్షజాతులే ఆ నృత్యాన్ని వీక్షించు ప్రేక్షకులై,
ఎటు చూసినా మధుర మనోహరంగా ప్రకృతి హొయలు వలకబోస్తుందచట. వెండివలే మిలమిల మెరయు మేడలలో బంగారు పర్యంకముల మీద పవ్వళించు పౌరులు, పగడముల మెరపును తలదన్నే అధర సౌందర్యము, తేనియలు కురియు తీయనైన మాటలు, కోర చూపులతో మగవారిని కట్టిపడవేసే మగువలు. ఓహో, అతడి రముణుల దేహ సౌందర్యము మాటల కందనిది. ఆ కోసల దేశంలో ఎటు చూసినా సౌందర్యమే. అక్కడి ప్రవాహాలు ఎప్పుడూ సుగంధభరితంగా ఉంటాయట. స్త్రీలు స్నానం చేసినప్పుడు తమ వంటికి అలుదుకున్న పరిమళ ద్రవ్యాలు కలియడం వలన సంగీత సాహిత్య గోష్ఠులు, నృత్యగాన వినోదాలతో ఎల్లవేళలా అచటి పౌరుల ముఖములు ఆనందమును ప్రతిఫలిస్తూ ఉంటాయి. జీవన మాధుర్యాన్ని జుర్రుకోవడంలో పోటీ పడుతుంటారు అక్కడి ప్రజలందరూ. వీరులకు కొదవలేని దేశమది. గోదాలలో దిగి వస్తాదులు జబ్బలు చరుస్తుంటే ఆ ధ్వని రోదసికెగసి పిడుగులు రాలినట్లుంటుంది. తేనెటీగలు పువ్వుల నుండి వాటికి నొప్పి తెలియకుండా తేనెను సంగ్రహించినట్లుగా ఆ దేశపు రాజులు అక్కడి పౌరుల నుండి పన్నులు వసూలు చేయడంలో కడుసిద్ధహస్తులు. ప్రజల పట్ల దయ, కరుణ సదా వర్షించే అమృత హృదయులు అచటి రాజులు. అచటి పౌరులు క్షాత్రము, వీరము, అచటి మగువల దేహ సౌందర్యము, పౌరుల ధర్మచింతనము ఎంత వర్ణించి చెప్పినా తక్కువే. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.